బాస్ తెలుగు సీజన్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నాగమణికంఠ. హౌస్లో అడుగుపెట్టాక తన ఎమోషనల్ లైఫ్ స్టోరీతో అందరినీ అటెన్షన్ తన వైపు తిప్పుకుంటున్నారు. గత సీజన్స్లో బిగ్ బాస్ విన్నర్స్ అయిన కౌశల్ తరహాలో ఒంటరిగా ఉండడం, గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తరహాలో ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్న నాగమణికంఠపై ఈ సీజన్ తొలివారమే అంచనాలు పెరిగాయి. అందుకే ఎవరి నాగమణికంఠ అని తెలుసుకోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగమణికంఠ బయోగ్రఫీ ఏంటి, అసలు ఆయన ఎవరు, ఆయన ఎమోషనల్ లైఫ్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంఠ 1995 జనవరిలో జన్మించాడు. నాగమణికంఠకు చిన్నప్పటి నుండి కళలు, నటన పట్ల మక్కువ ఎక్కువ. స్కూలు, కాలేజ్ డేస్లలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నటుడిగా సత్తా చాటాడు. మణికంఠ తన విద్యను కొనసాగించే సమయంలో నటన పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. అతను విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉద్యోగం ద్వారా కెరీర్ని మలుచుకున్న వినోద పరిశ్రమల్లో వృత్తిని కొనసాగించే ఆలోచనలో ఆ వైపు అడుగులు వేశాడు. నటన రంగంలో ఎంతో పోటీ ఉంటుంది, లైఫ్ అందుకోవడం కష్టమని తెలిసిన అతని పట్టుదల, అంకిత భావం అతన్ని కొంత విజయం వైపు నడిపించాయి. నాగమణికంఠ తన కెరీర్ను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రారంభించాడు. ఇది నటనలోని విభిన్న కోణాలను తెలుసుకోవడానికి, నటనకి అవసరమైన అనుభవాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది. కెరీర్ ప్రారంభంలోనే అతని బహుముఖ ప్రజ్ఞను చాటుకొని మరిన్ని అవకాశాలు అందుకున్నారు. ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ డిజిటల్ కంటెంట్ నిర్మాణ సంస్థ సహకారంతో అతడు నటుడిగా ఆడియన్స్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రియా స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్తో నాగమణికంఠకు మంచి బ్రేక్ వచ్చింది. ఇందులో కీలకమైన పాత్రలో మెప్పించాడు. ఈ సిరీస్ అతనికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. నటుడిగా అతనికి పేరు తీసుకురావడమే కాకుండా టీవీ అవకాశాలకు తలుపులు తెరిచింది. తెలుగు సీరియల్ కస్తూరితో సీరియల్ వైపు అడుగుపెట్టాడు. ఇందులో అతని నటన నైపుణ్యాలు ఆడియన్స్ని మెప్పించాయి. కస్తూరిలో అతని నటనకు మంచి ఆదరణ లభించింది. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చింది. సీరియల్స్లో అనేక రకాల భావోద్వేగాలను పలికించి నటుడిగా తన సత్తా ఏంటో చాటాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్కి మరింత చేరువ అయ్యాడు. అయితే ఇదంతా చెప్పినంత తేలికగా అతని జీవితం సాగలేదు. ఈ ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒక వ్యక్తికి ఇన్ని కష్టాలు ఉంటాయా అనే స్థాయిలో ఆయన జీవితం సాగింది. మణికంఠ పుట్టిన 2 ఏళ్లకే అతని నాన్న చనిపోయాడు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఓ చెల్లెలు పుట్టింది. అయితే ఊహ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని తన కన్న తండ్రిగా అంగీకరించలేకపోయాడు. ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. బతికించుకోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ అతని తల్లి ప్రాణాలు దక్కలేదు. తల్లికి తల కొరిమి పెట్టిన 11వ రోజున ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అన్నది, నేను చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డ అని. అందుకే తనకంటూ ఒక జీవితం కావాలని అనుకున్నాడు. తన తల్లి తన కూతురిగా మళ్ళీ పుట్టాలని అనుకున్నాడు. అందుకు తనకు ఓ తోడు కావాలనుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ప్రియను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాడు. అక్కడ వారికి ఒక కూతురు పుట్టింది, అమ్మ పుట్టింది అని సంతోషించిన సమయంలోనే మళ్ళీ విధి అతనిపై పగబట్టి ఆట మొదలుపెట్టింది. ఫైనాన్షియల్ ఇష్యూలో భార్యతో గొడవలు మొదలయ్యాయి. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకి వచ్చేశాడు. ఇండియాకి వచ్చిన భార్యతో బంధంలోనే ఉన్నాడు. వారి అనుబంధం కొనసాగుతుంది. మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి అతని భార్య ప్రియనే కారణం. బిగ్ బాస్కి హౌస్లోకి వెళ్తానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావలసినన్ని అన్నీ కొనిచ్చింది భార్య ప్రియ. తన భార్య బంగారం మణికంఠ స్వయంగా చెప్పాడు. అయితే పర్సనల్ లైఫ్లో సమస్యలు ఎవరికైనా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. సెంటిమెంట్తో మాత్రమే గెలుచుకుంటే సరిపోదు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్లో ఆడటమే కాదు,
ఆ ఆటని బిగ్ బాస్ టీం ఎలా చూపించారు అన్నది ముఖ్యమే. ఒక కంటెస్టెంట్ నెగిటివ్ పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. తొలి వారంలో మణికంఠకి చాలా స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. ఇక తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యాడు. తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తుందని, ఎలా ఉండాలో అర్థం కావటం లేదని మణికంఠ ఏడ్చేశారు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్ బాస్లోకి అడుగుపెట్టానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకుంటున్నాడు. తను ఒక్క చోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తనకు గిల్టీగా అనిపిస్తుందని చెప్పాడు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల నుంచి గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, నా పిల్ల కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా బయటపడిపోవాలని అనుకోలేదు. చాలా నిలకడగా ఉంటానని అనుకున్నా. లుక్స్తో మెయింటైన్ చేద్దాం అనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావటం లేదు అని తీవ్రంగా ఏడ్చేశారు. తనను తాను మార్చుకోవడానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అనుకున్నానని చెప్పారు. అయితే సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అని మణికంఠ ప్రశ్నించుకోవాలి. బిగ్ బాస్ గేమ్ గెలవాలంటే సెంటిమెంట్ ఒకటే సరిపోదు, గేమ్ని మెరుగుపరుచుకోవాలి. గత సీజన్లో పల్లవి ప్రశాంత్కి సెంటిమెంట్ అస్త్రం బాగా కలిసొచ్చిన ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటాడు. గేమ్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సెంటిమెంట్తో పాటు శక్తి యుక్తులను, హౌస్లో స్నేహితుల సపోర్టుని సొంతం చేసుకున్నాడు. అలాగే మణికంఠ కూడా అన్ని విధాలుగా రాటుదేలాలి. సెంటిమెంట్ని నమ్ముకుంటే ఎవరికి లేవు కష్టాలు అని ఆడియన్స్ అనుకోవచ్చు. గత సీజన్లోనే ఇలానే ఒకరు గెలిచారు. ఈ సీజన్లో ఇతను అనుకోవచ్చు. అందుకే ఆటపై దృష్టి పెట్టి అందరితో జటకట్టి ముందుకు సాగి సక్సెస్ సాధించాలి. మరి ఆ దిశగా అతడు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.